ఓం శ్రీ శివ భక్త విలాసము 6 భూలోక సుందరుడు శ్రీ అగస్త్యుడు. ప్రణతార్తిహరుడైన హరుడు సుందరుని పట్ల ప్రసన్నుడై అతనిని లేవనెత్తి దయాశీతల వాక్కులతో, సుందరా, నా మాట వినుము, దుఃఖింపకుము, భయము లేదు. నిత్యవాక్కు అయిన వేదమునందువలే నా మాట యందు కూడా అన్యథాభావము పెట్టుకొనకుము. అవివేకముతో చేయబడిన కర్మ పరిణామములో గొప్ప ఆపదలకు కారణము కాగలదు. తెలియక విషమిశ్రిత అన్నము తిన్నచో అది కడుపులోనికి పోయిన పిదప దాని పని అది చేయకుండునా? కామ సంకల్పము చేత దూషింపబడుట సంభవించినచో బ్రహ్మాదులు కూడా మోహగ్రస్తులు కాక తప్పదు. జీవుడు సంకల్పముచే కట్టుబడును, సంకల్పరాహిత్యముచే ముక్తుడగును. కనుక నన్నే శరణు చెందినచో బంధకారణమగు సంకల్పమును జయింపగలరు. అందరూ సంకల్పదాసులే, సంకల్పమును జయించిన వారు అరుదు సుమా. నన్ను, నా వారిని విడిచిన వారిని కామినీ కాంచన రూపమైన నా మోహ సముద్రములో ముంచి తీరును. ఆ మాయ నుండి ముక్తులు కాగోరు వారు నన్నే శరణంది తీరవలెను. స్త్రీలను, స్త్రీ సంబంధులను ఆశ్రయించిన వారు మాయకు లోనగుదురు. సత్సంగముచే సంకల్పమును జయించి నాయందు భక్తి చేసినచో ముక్తులవుదురు. ఓ సుందరా, నీయందు ఇది ప్రత్యక్షముగా కానవచ్చుచున్నది కదా. నా సన్నిధిని విడిచి నీవు స్త్రీ సమక్షమునకు ఏగినంతనే ఈ అనర్థము నీకు ప్రాప్తించి అధఃపతితుడవైతివి. ఇట్లే విష్ణు భగవానుడు పూర్వము పలుసార్లు సంకల్పముచే భూమిపై ఆవిర్భవించి అక్కడ అనేక ఉపద్రవములకు లోనై మరలా సంకల్పమును త్యజింపగని యథాస్థానము చేరుకొనెను. నీవు భూలోకమున పుట్టినను నీకు పూర్వజన్మ జ్ఞానము నశింపదు. అట్లే నాయందు భక్తియు యథాతథముగా ఉండును. కనుక భూమండలమందలి పుణ్యక్షేత్రములలో నన్ను స్తుతింపుము. అచ్చట నీ వివాహము జరుగగా నేను వచ్చి నీకు వలసిన పనులు చేసిపెట్టి రక్షించెదను. అచ్చట నీ ఇష్టమును పూర్తి చేసుకొనుము. అరుణాచలము సమీపమున జంబూపుర నివాసియగు జటిలుడు అను నా భక్తునకు నీవు పుట్టెదవు. చదువుల తల్లి సరస్వతి నీకు సిద్ధించి స్తోత్రకవిత్వపాటవ రూపమైన భోగమును ప్రసాదించి తద్వారా అఖండ యశస్సును కలుగచేయును. ఇక నీవు ఇచ్చటి నుండి వెళ్లవచ్చును అని ఈశ్వరుడు ఆదేశించి అంతఃసౌధమునకు వెడలిపోయెను. ఋషులు. పరమేశ్వరుడు భూమండలములో తనకు మిక్కిలి ప్రియమైన ఉత్తర ప్రాంతపు హిమాలయాది స్థానములు ఉండగా సుందరుని దక్షిణ ప్రాంతమున జన్మింపుము అనుటకు కారణమేమి? శ్రీ అగస్త్యుడు. ఓ మహానుభావులారా, భక్తాగ్రేసరుడైన వ్యాఘ్రపాదముని మహేశ్వరుని స్థాపించి సేవించుకొన్నదొకట చేత దక్షిణ దిక్కు పవిత్రము, ప్రఖ్యాతము, నిరుపమానము అయినది. దశ దిశలయందు ఇది విశిష్టమైనది. మీదు మిక్కిలి పుండరీకపురము అని ప్రఖ్యాతిగాంచిన శ్రీ చిదంబర క్షేత్రము అక్కడనే ఉన్నది. అందువలన సుందరుని జన్మకు శివుడు దక్షిణా పథమును నిర్దేశించెను. ఈశ్వరాజ్ఞకు విచారించుచున్న సుందరుడు అమోఘమైన ఆ శంకర వాక్ ప్రభావముచే ఆ క్షణమే కైలాసము నుండి భూమిపై పుణ్యరాశి క్షీణించగనే జీవుడు స్వర్గము నుండి విసిరివేయబడినట్లు పడ్డాడు. ఓ ముని శ్రేష్ఠులారా, వీణుల విందు కలిగించు సుందరుని జన్మాది విశేషములను మీకు విపులముగా వివరించెదను, వినండి. దక్షిణా పథమునందు జంబూపురము అని పేరుగాంచిన నగరమున్నది. అచ్చటకు సమీపములోనే పినాకినీ నది దక్షిణ తీరమున పరమేశ్వరుని ప్రథమ ప్రాదుర్భావమైన ఆదిలింగము అరుణాచలమున్నది. ఈ గిరి సన్నిధి చేతనే పరిసర క్షేత్రములకు పావిత్ర్యము చేకూరును. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అసౌయస్తామ్రో అరుణౌత బభ్రుస్సు మంగళః అగ్నిమీలే పురోహితం ఇత్యాది వేదమంత్రములచే అగ్నిరూపమైన అరుణగిరి ప్రాశస్త్యము తెలియచున్నది.
ఇట్టి ప్రాంతమున బ్రాహ్మణులతో కిటకిటలాడుచున్న జంబూపురమున జటిలుడు అను విప్రపుంగవుడు ఉండేవాడు. అతడు ఆర్షవేదముల, శైవ వేదములైన ఆగమముల, అష్టాదశ పురాణముల పారమును తాకి సారమును గ్రహించాడు. యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించాడు. శివునకు మిక్కిలి ప్రీతి కలిగించే శివభక్తుల సేవను, వారికి అన్న వస్త్ర ధనాది దానముల ద్వారా చేసుకుంటూ నిరాశి అయి పరేశుని శుభదృష్టిని చూరగొన్నాడు. జ్ఞానవతి అను పేరుగల పతివ్రత అతని సతి, ధర్మ నిర్వర్తనమున సఖి. ఈయన సంకల్పము ఆమె యందు క్రియారూపం అవుతుంది. ఇట్లు వారిద్దరూ త్వమేవాహం అనునట్లు మమేకమై వేద మార్గమును, శైవ ధర్మమును, ఆర్ష జీవనమును మహదానందముగా ఆచరించుచుండువారు. వీరి పవిత్ర వర్తనము ఆ పురజనులందరకు ఆదర్శప్రాయమై ఉన్నది. ఇలా తమ భక్తిపూర్వక సేవలచే ఆది దంపతులను సంతోషపరచగా పరమేశ్వరునకు వీరి పట్ల మనసు నిండగా జ్ఞానవతి గర్భము పండినది. భర్త ఆమెకు గర్భ సంస్కారాది ముచ్చటలు ఆచరింపగా కోణములు తీరినట్లు మెరుగుపెట్టిన మణివలే ఆమె లావణ్యము శోభించినది. 10వ మాసమున శుభలగ్నమున గ్రహ సంచారాధికమంతయు మహనీయ పరికల్పనముతో కూడి ఉండగా తూర్పు దిశ పూర్ణచంద్రుని వలె ఆమె మగ శిశువును ప్రసవించినది. జటిలుడు ఆనంద తుందిలుతుడైనాడు. బిడ్డకు జాతకర్మాదులు నిర్వహించాడు. భూసురులకు బ్రాహ్మణులకు గోహిరణ్య ధనాదులను విరివిగా దానము చేశాడు. 12వ నాడు మంత్రపూతములకు బారసాల మొన్నగు కర్మలను సభార్యుడై కావించి ఆ నలుసునకు తన తండ్రి పేరైన కమలాలయ నాథుడు అని నామకరణము చేశాడు. దినమునకు 1 కళ చొప్పున వృద్ధి చెందు చంద్రుని వలె ఉన్న ఆ బంగారు తండ్రి సౌందర్య తేజో విశేషమునకు మోహితులైన పురజనులెల్లరూ ప్రేమమీరా అతనిని సుందర అని పిలువసాగారు. క్రమముగా అతనికి ఆ పేరే స్థిరమైంది. అట్టి సుందరునకు పుట్టు వెంట్రుకలు తీసినప్పటి నుండి పూర్వజన్మ వాసన విశేషము చేత దేవతలకైనా దుర్లభమైన అపూర్వ శివభక్తి అలవోకగా అలవడింది. సత్యం శివం సుందరం అన్నది వేదమాత. అట్టి శివం సుందరిని యందు సత్యమైంది. శివభక్తి సిద్ధించిన వానికి లౌకిక విద్యాభ్యాసము లాంఛనప్రాయము. గురుడు ఒకసారి బోధించగానే అతడు లిపిభేదమును గుర్తింపగలిగాడు. వీధి బడులలోని ఆచార్యుల వలన కళలన్నీ సులువుగా అతనిలో ఆవిర్భవించాయి. సుందరుడు ఒకనాడు సమవయస్కులైన బాలురతో వీధిలో ఆడుకొనుచుండగా మట్టిలో మాణిక్యము వలె ప్రకాశిస్తున్న అతనిని ఆ దేశపు రాజైన చోళ నారసింహుడు చూచి మోహితుడయ్యాడు. అనపత్యుడైన మహారాజు బిడ్డలు లేని లోటు ఈతని వలన తీరగలదని ఆశించి అతన్ని తన వాహనము చెంతకు పిలిపించి పల్లకీలో ఉంచి తన సౌధమునకు కొనిపోయాడు. అతని తండ్రి జటులుని అనుమతితో నరసింహుడు సుందరుని కడుమించిన తమకముతో అల్లారుముద్దుగా పెంచసాగాడు. బ్రాహ్మణ జన్మచే మహాయోగము, రాజపోషణచే మహాభోగము సంక్రమించిన ఇతని అదృష్టమునకు సాటి ఎవరు? యుక్త వయసు వచ్చిన సుందరుని తండ్రి జటిలుడు తన చెంతకు తెచ్చుకుని నరసింహరాజు సమర్పించిన ధనరాశితో ఉపనయనము చేయసాగాడు. గాయత్రీ మంత్రోపదేశము, బ్రహ్మోపదేశము అతనికి సిద్ధింప సుందరుని లావణ్యమునకు బ్రహ్మతేజము జోడయింది. తర్వాత వేదాంగములను ఆగమశాస్త్రములను క్రమముగా నేర్చాడు. ఈ శిక్షణ రాజ పర్యవేక్షణలో జరిగి వలసిన వ్యయ ప్రయాసలన్నీయూ అతడే వహించాడు. ఆయా దేశికులందరినీ నరసింహప్రభువు భూరి దక్షిణలతో సత్కరించి సంతోషపరిచాడు. పిదప సుందరునిపై ముద్దు ముప్పురిగొనగా అతనిని తనకు వారసునిగా ప్రకటించి యువరాజును చేయుదును అని పట్టుపట్టగా అది బ్రాహ్మణ విధి కాదు అని అతనికి జటిలుడు నచ్చచెప్పాడు. అయినా విద్వాంసులచే ఆదరింపబడిన సుందరుడు యువరాజుగానే శోభించాడు.
శ్రీనూతన పురములోని షడంగవిత్ అను విప్రవర్యుడు సుందరుడుగా ఖ్యాతిగాంచిన కమలాలయనాథ శర్మకు తన కూతురునిచ్చుటకు సంకల్పించి సభార్యుడై అతనిని చూచి ముదముతో ఆమోదించాడు. అతడు తన పుత్రికకు అన్ని విధములా తగిన వరుడని భావించి, నీ కుమారునకు కన్యను ఇచ్చెదను, పత్రిక పంపవలసినది అని కబురు పంపగా జటిలుడు అంగీకారము సూచించు జాబు పంపాడు. వైశాఖ మాసమునందలి ఉత్తర పల్గుణీ నక్షత్రము వివాహమునకు ముహూర్తముగా నిశ్చయింపబడినది. వివాహమునకు వధూవరుల ఆప్త బంధువర్గము విస్తారమైనది. సాక్షాత్ ఆ దేశ ప్రభువు నరసింహవర్మయే చతురంగ బలములతో సుందరిని వివాహ మహోత్సవమును చూచుటకు హర్షోత్కర్షముగా వేంచేయగా ఇక ఇతరుల మాట చెప్పనేలా. వివాహమునకు ముందు పితృపూజ, గోదానము, ఇతర వ్రతములు విధిగా నిర్వర్తించి లోకసుందరుడైన సుందరుడు మంగళ స్నానము ఆచరించాడు. భేరీ మృదంగ పణవానక గోముఖాది వాద్యములు భూనభోంతరాళములు ప్రతిధ్వనింపచేయుచూ విస్తరిల్లుచుండగా చూడవచ్చిన జనులు కూడా ఆనందాతిరేకముతో వీణా వేణు మృదంగాది వాద్యం మృదురవమును విస్తరించారు. సుందరుడు అతి మనోహరముగా అలంకరింపబడిన రాజవాహనమును అధిష్ఠించి సభార్యులకు వేదవిత్ విప్రవరేణ్యుల ఆస్మీర్మంగళాశాసనములను అంగీకరిస్తూ సమవయస్కులైన వయస్సులతో కూడి వధూగృహమునకు చేరుకున్నాడు. అత్తమామలు ఎదురేగి ప్రీతిపూర్వకముగా ఆహ్వానించారు. గృహములోనికి అతన్ని తోడ్కొని పోయి సముచిత ఉపచారములు కావించి యథాశక్తి అలంకరింపగా అతడు రత్న స్థగిత స్వర్ణభూషణ భూషితుడై ద్విగుణీకృత తేజో విరాజమానుడై వివాహ వేదికను చేరాడు. నవరత్నాలంకృతమైన రమ్యమైన ఆసనమును అలంకరించాడు. ఆ ప్రదేశమంతా బ్రాహ్మణులు, దీక్షితులు, శివభక్తులు, వృద్ధుల చేత కిక్కిరిసి ఉన్నది. పెళ్లి పందిరి స్వర్ణస్తంభ పరిష్కృతమై ఆయా స్థలములలో ఛత్రములు, పతాకములు, చాందినీలు సముజ్వలముగా అమర్పబడి ఉన్నవి. వరుని సమవయస్కులు కూడా స్వర్ణాభరణ విభూషితులై వెంటవచ్చుచుండగా పతివ్రతా శిరోమణులు పెక్కుమంది పేలాలు చల్లుతూ ఆ వివాహ మందిరము వద్దకు వచ్చారు. వధూమణి సముచిత భూషణ భూషయై ముందు మంగళ గీతములను ఆలాపిస్తూ ఏతించుచున్న సఖీజనముతో కూడి వెన్నెల వెలుగు రేఖలను చిమ్ముగండ దీపములతో దిక్కులను ప్రజ్వలింపచేయు సమస్తము కాంతివంతమై ఉండగా ఆకాశమును ప్రతిధ్వనింపచేయు నానావిధ మంగళ వాద్యఘోష శ్రవ కళ్యాణ కలనముగా విజృంభించగా ఇంద్ర సమానుడైన నరసింహవర్మ మహారాజు ఆ సభాముఖమున అధిష్ఠింపగా అగరు ధూపము ప్రాంగణమంతటిని అలౌకిక పారవస్యము చేయుచుండగా ఇంద్ర సభ సుధర్మ భూమిపైకి దిగివచ్చిన అనిపించుచుండినది. అట్టి ఆ సభా మధ్యమున వేదికపై సుందరుడు సకలాభరణ రత్న ప్రభా సుందరుడై వధూమణితో లక్ష్మీ సహితుడైన నారాయణుని వలె ప్రకాశించాడు. విఘ్న నివారకమైన వినాయక పూజను నిర్వహించి పవిత్ర పాణిచే నారికేళమును నివేదించి పిమ్మట అక్షత పూజ కావించి పుణ్యాహవచనమును నిర్వహించాడు. బోధాయన సూత్రములతో స్వగృహ్య సుక్తములతో యథావిధి ఈ కలాపమంతా సక్రమముగా నిర్వహించి ఈ విధముగా వధూవరణమునకై వరుని పంపుటకు ముందు నిర్వహింపదగిన కర్మలన్నీ సజ్జనులచే శాస్త్రయుక్తముగా నిర్వహింపబడినవి. అంతమామగారు అతని పాదములను పాలతో కడిగి మంత్రపూర్వకముగా అల్లునికి మధుపర్కము సమర్పించాడు. విద్య, వయస్సు, రూపము, ధనము, వంశము మొదలగు విశేషములతో సుందరునికి సాటి ఈ భూమిపై కానరాడు అని అచ్చటి విప్రులు, ఇతర ప్రముఖులందరూ అమూల్య ఆశీర్నినాదములతో అతనిని అభినందించారు. ఓం తత్సత్.